విజయవాడ సమీపంలోని తుమ్మలపాలెం వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. తిరుమల ట్రావెల్స్కి చెందిన ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో అవి చెలరేగి బస్సును కాల్చేశాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సు నుంచి దూకి డ్రైవర్, క్లీనర్ మాత్రం ప్రాణాలు కాపాడుకున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఈ బస్సు కాలిపోవడానికి సంబంధించి అక్కడ మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, అసలు ఎప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది, దీనిపై ఎలా స్పందిస్తున్నారు? నాగరాజు, హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తున్న తిరుమల ట్రావెల్స్ సంబంధించిన ప్రైవేట్ బస్సు ఇది. అయితే ఈ బస్సు దాదాపుగా జగ్గైపేట సమీపంలోకి వచ్చేసరికి సాంకేతికంగా లోపాలు ఉన్నట్టుగా డ్రైవర్ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ డ్రైవరు బస్సును చాలా నిదానంగా నడుపుతూ ఇబ్రహీంపట్నం వరకు కూడా తీసుకొచ్చాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ కూడా ఇబ్రహీంపట్నం నుంచి దిగి వెళ్ళిపోవాల్సిందిగా అతను కోరటం జరిగింది. అంటే బస్సుకు సాంకేతికమైన సమస్యలు ఉన్నాయి, బస్సును పక్కకు ఆపివేయాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళిపోమని చెప్పడంతో ప్రయాణికులందరూ కూడా దిగిపోయారు. ఆ తర్వాత నిదానంగా బస్సును విజయవాడకు మరమ్మతుల కోసం తీసుకొస్తున్నాడు. అయితే తుమ్మలపాలెం దగ్గరికి తీసుకొచ్చేసరికి బస్సులోంచి పొగలు రావటం మొదలైంది. వెంటనే తుమ్మలపాలెం సమీపంలోని హైవే పక్కనే ఆపి దాన్ని మరమ్మతు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఓల్వో కంపెనీకి చెందిన ఈ బస్సులో మరమ్మతులు చేస్తున్న క్రమంలోనే లోపల నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవరు అలాగే క్లీనర్ ఇద్దరు కూడా అక్కడ బస్సుకు దూరంగా వెళ్ళిపోయారు. వెంటనే సమాచారం అందజేయడంతో అగ్నిమాపక సిబ్బందులు కూడా అక్కడ చేరుకొని 3 ఫైర్ ఇంజిన్లతోటి ఆ బస్సుకు సంబంధించిన మంటలన్నింటినీ కూడా ఆపివేశారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, డ్రైవర్ ముందుగానే బస్సుని ఒక రోడ్డు పక్కగా ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. నాగరాజు, థ్యాంక్ యూ రాజా రమేష్, అప్డేట్స్ అందించినందుకు.